హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా. సో ఇది చాలా ఈజీ అండి చేయడం. చాలా తక్కువ టైంలో నిమిషాల్లోనే అయిపోతుంది. సో దానికోసమైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో అయితే చాలా తక్కువ ఆయిల్ అండి, 2 స్పూన్స్ అంతే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనికి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని 2 భాగాలుగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. సో అవి ఒక మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ మీకు ఎంత ఇష్టమైతే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ అల్లం పేస్ట్, 1/2 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, లేదంటే ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా సరిపోతుంది. సో అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ 1/2 కిలోనే తీసుకున్నానండి కీమా. సో అదే మనకి ఎక్కువ అవుతుంది. సో 2 సార్లు అయితే చక్కగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా డ్రైగా ఉన్నప్పుడే కీమా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో కానీ లేదా చిన్న సైజు 2 టొమాటోస్ కానీ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. సో మనకైతే ఒక 90% కుక్ అయిపోయిందండి కీమా. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఇంకొక స్పూను మటన్ మసాలా వేసాను. మీ దగ్గర మటన్ మసాలా లేకపోతే చికెన్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు కారం. ఇవన్నీ కీమాకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా కీమాకి పట్టాలంటే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము కర్రీని. సో 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. ఇప్పుడు మనకి కీమా అనేది చక్కగా ఉడికిపోయింది. కావాలంటే ఒకసారి కీమాని పట్టుకొని చూస్తే తెలుస్తుందండి, మెత్తగా ఉంటుంది. ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కీమా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర సన్నగా తురుముకొని కలిపేసుకోవాలి. సో ఇంకా అంతేనండి, మన మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా మటన్ పులుసు కూడా చేశాను. 2 కాంబినేషన్ బాగుంటుంది రైస్తో కలిపి తీసుకుంటే. ఈ వీకెండ్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కీమా చాలా సింపుల్గా అలాగే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.